లెట్స్ మేక్ కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్. మనకి స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నప్పుడు ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ కావాలి కదా! అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. దీనికి బ్రౌన్ బ్రెడ్ అన్నా, వైట్ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చు. బట్ ఇంకా ఎక్కువ టేస్టీగా కావాలి అంటే వైట్ బ్రెడ్ బావుంటుంది. నేనైతే బ్రౌన్ వీట్ బ్రెడ్ యూజ్ చేశాను. వీట్ అయితే హెల్తీ ఆప్షన్ కాబట్టి. ఫస్ట్ నేనైతే 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేశాను. అది కంప్లీట్‌గా మెల్ట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ బ్రెడ్ వేయాలి. సో, కొంచెం అటు ఇటు టాస్ చేయండి. బోత్ సైడ్స్ మంచిగా బటర్ బ్రెడ్‌కి పట్టాలి. 1 స్లైస్‌తో చేసినా పర్వాలేదు. ఆర్ ఎల్స్ ఎట్ ఎ టైమ్ 2 స్లైసెస్ తీసుకొని అటు ఇటు టాస్ చేసినా పర్వాలేదు. ఆ బ్రెడ్స్‌ని ఇప్పుడు పక్కన పెట్టేసి మిల్క్ బాయిల్ చేయాలనమాట. ఒక హాఫ్ కప్ మిల్క్ అలా తీసుకోవాలి. మిల్క్ ఒక 4, 5 మినిట్స్ బాయిల్ అయ్యాక నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకున్నా. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్‌నెస్ కావాలి అని అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ గూడా కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయాక కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. అది కొంచెం మిల్క్‌లో బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేయాలనమాట. ఇప్పుడు ఆ కస్టర్డ్ మిల్క్‌ని బాయిల్ అవుతున్న మిల్క్‌లో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ గూడా ఆప్షనల్ అనమాట. ఇది మీకు వద్దు అన్నా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ కస్టర్డ్ మిల్క్‌లో బ్రెడ్ స్లైసెస్ వేసి మళ్ళా బోత్ సైడ్స్ కంప్లీట్‌గా ఆ బ్రెడ్ స్లైసెస్‌కి పట్టే వరకు టాస్ చేయాలి. మన కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్ స్టెప్ గార్నిషింగ్. సో, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో కాజు, బాదాం, పిస్తాతో మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. మన కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు లాస్ట్ స్టెప్ గార్నిషింగ్. సో, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో మంచిగా పైన గార్నిష్ చేసుకోండి. అవర్ కస్టర్డ్ బ్రెడ్ టోస్ట్ ఈస్ రెడీ. సబ్స్క్రైబ్.